పత్రములను ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవాలి అని అంటే హోల్స్ ఉన్న డబ్బాని యూజ్ చేయాలి. ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి, అటు చలి ఉండాలి, ఇటు ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి. ఎప్పుడైతే అలా పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనకి అవి ఫ్రెష్గా ఉంటాయి. ఇంకో విషయం చెప్తాను, కొన్నిసార్లు మనకి సాయంత్రం పూట నివేదన చేయాలనుకోండి, సాయంత్రం పూట తులసిని తెంపకూడదు. మా ఇంట్లో తెంపకూడదు తులసి. అయితే మేము ఏం చేస్తాం అంటే మన ఇంట్లో కానీ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా తులసి అలా ఎండిపోయి పడిపోతుంది కదండి, ఎండిపోయి కాదు ఆకులు అప్పుడప్పుడు కింద పడిపోతుంటాయి, పత్రం కింద పడిపోతుంటాయి. లేదా మనకి ఎప్పుడైతే ఎక్కువగా వచ్చేస్తుందో చక్కగా వాష్ చేసి పడ్డ పైన ఆరబెట్టేసుకొని తడంతా దాన్ని మొత్తం ఎండనివ్వాలి. ఎండిపోయిన తులసి ఉంటుంది కదండి, ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, మనకి తులసి లేదు, నివేదన చేయాలంటే ఎలా తులసి లేకుండా నివేదన చేయలేము, అప్పుడు ఈ తులసి మాలని వాటి పైన పెట్టుకోవాలి. ఎండిపోయిన వాటిని కూడా పెట్టచ్చు బ్రహ్మాండంగా. తులసి ఏ స్వరూపంలో, ఇప్పుడు తులసి మాల ధరించాం, ఇదేంటి కాండమే కదండి తులసి, వాటితో చేసినవి. తులసి పొడి, తీర్థం పొడిలో తులసి ఉంటుంది. కాబట్టి ఎలాగైనా